ఇకపై ఎప్పుడు నాకు విడాకులు ఇస్తానని మాత్రం అనకండి. ఇకపై అనం. మమ్మల్ని క్షమించండి. మీరంటే అందరికీ ఎంత ఇష్టమో తెలుసా? అందరూ మిమ్మల్ని వెనకేసుకుంటూ వచ్చారు. అటు అమ్మిజాన్ ఇటు షేకు మా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? మీరు గనక అమ్మిజాన్కి విడాకులు ఇస్తే మేము సెహన్షా పదవిని వదిలేస్తామన్నారు. నిజమైన షహిన్షా, సలీం నన్ను అమ్మ అని పిలిచాడా? నేను నమ్మలేకపోతున్నాను. చూడండి మా ఇల్లాలి గారు, మన అబ్బాయి సలీం మిమ్మల్ని తల్లిగారు అన్నారు. షహిన్షా, మన అబ్బాయి తిరిగి మనకి చేరువైపోతున్నాడు. అవును, మన షేకు మన దగ్గరికి తిరిగి వచ్చేశారు. అంటే కాబోయే షహిన్షా మన చెంతకు వచ్చేశారు. జోత సలీం, సలాం అలైకుం మల్లికా హింద్. సంతోషంగా ఉండు. నేను విన్నది నిజమేనా? మీరు కాబోయే షహిన్షా పదవి వద్దని షహిన్షా గారికి చెప్పారట కదా? అవును, మీరు విన్నది నిజమే. నిజమే, మాకు కాబోయే షహిన్షా పదవి అక్కర్లేదు. కానీ మీరు వారి సమక్షంలో నన్నేగా వెనకేసుకొచ్చారు, మా కోసం వాదనకి దిగారు. అవును, కానీ మేము అలా చెప్పడంలో తప్పేముంది? అది నిజంగా తప్పే సలీం. సలీం, తల్లిదండ్రుల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సమర్థించడం అనేది మంచి పద్ధతి కానే కాదు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సలీం. షహిన్షా మిమ్మల్ని మున్ముందు కాబోయే షహిన్షా చేయదలిచారు. నాన్న వారికి మీ మీద చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు నాకు మాట ఇవ్వండి సలీం. ఇకపై భవిష్యత్తులో కనుక ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు మీరు తల్లిని తండ్రిని ఇద్దరిని సమర్థిస్తానని మాట ఇవ్వండి. ఇకపై ఎన్నడూ మీ తండ్రి మాట జమదాటనని మాట ఇవ్వండి. చేయండి నాకు వాగ్దానం. నువ్వింత గొప్పగా ఎలా ఆలోచిస్తావమ్మా? ఇంకొక్కసారి పిలువు నాన్న. నువ్వింత గొప్పగా ఎలా ఆలోచిస్తావమ్మా? నీకు తెలుసా సలీం, షహిన్షాతో నువ్వు నా గురించి మాట్లాడినప్పుడు నన్ను అమ్మ అని పిలిచావట. అప్పుడు నేను అది నమ్మలేకపోయాను. నాకు ఎన్నటికీ నమ్మకం కుదిరేదే కాదు. ఇంకొక్కసారి నన్ను అమ్మ అని పిలువు నాన్న. అమ్మా, దేవుడా, ఈ పిలుపు వినడానికి నేను ఎంతగానో తప్పించిపోయేదాన్ని. మల్లికా హింద్, రాజమాత, జోతా బేగం అనే విన్నాను. కానీ నేను చెవులారా మీ నోటితో అమ్మ అని పిలిస్తే వినాలని తప్పించిపోయాను. ఇవాళ మీరు నా కోరికని నెరవేర్చారు సలీం. భగవంతుడి దయ వల్ల నా కుమారుడు సదా నన్ను ఇలాగే పిలవాలని కోరుకుంటున్నాను సలీం. నీకు తెలుసా నాన్న, ఇవాళ నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజుది. ఇవాళ నాకు నా భర్త, మా అమ్మ చేరువు కావడమే కాకుండా నా కుమారుడు కూడా నన్ను అమ్మ అని పిలిచిన రోజుది. సలీం, నా కోరిక ఏంటంటే నువ్వు కాబోయే షహిన్షా కిరీటాన్ని తప్పక ధరించాలి. సరే, మీకింకొక విజ్ఞప్తి కూడా చేస్తాను. నువ్వు ఆజ్ఞాపిస్తే చాలమ్మా. లేదు, ఇది ఆజ్ఞ కాదు, ఇది కేవలం విజ్ఞప్తి. నాన్న, ఇకపై మీ తండ్రి పట్ల ఉదాసీనతగా ఉండొద్దు. వారికి మీ మీద ఎంతో ప్రేమ ఉంది నాన్న. నా కోసం కనీసం ఇదైనా చేస్తావుగా నువ్వు? సరేననటం చాలా కష్టమమ్మా. షెహన్షా తండ్రిగా వచ్చినప్పుడు మేము అబ్బూజాన్ అనవచ్చు, కానీ షెహన్షాగా వస్తే మాత్రం అలా అనడం కష్టం. అయినా నీకోసం మేము ఆ ప్రయత్నం చేస్తాం.
సరేనా? ఇవన్నీ ఏంటి హోషియార్? ఇవి మీకోసమే సిద్ధం చేశాను హుజూర్. అక్కడ షెహన్షా జోదా బేగంకి విడాకులు ఇవ్వలేదు, అందుకు మీరు చాలా కోపంగా ఉంటారు. నా ఉద్దేశంలో మీకు ఎప్పుడు కోపం వచ్చినా సరే ఆ కోపం అంతా నా మీదేగా చూపిస్తారు మీరు. అందుకని ముందు ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగో కొరడా హుజూర్, కావాలంటే దీంతో కొట్టి మీరు నా చర్మాన్ని ఒలిచేయచ్చు. ఇవేమో నిప్పు కణికలు, కావాలంటే మీరు వీటితో నా నాలుక కాల్చేయచ్చు. ఇక ఇదేమో పదునైన కత్తి హుజూర్, మీరు కావాలంటే దీంతో నా చేతికున్న 10 వేళ్లు నరికేయచ్చు. హోషియార్, ఇవాళ మాత్రం నేను నిన్ను శిక్షించడం లేదు. ఎందుకంటే నాకు ముందే అర్థమైపోయింది జలాల్ మనసులో ఏం జరుగుతుందనేది. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జోదా బేగం నుంచి వేరు కాబోరు. పైగా ఎత్తుగడ నాది కూడా కాదు. కనుక అది ఫలించినందుకు నేనెందుకు బాధపడాలి? ఈ ఎత్తుగడ పూర్తిగా జలాల్దే. ఇక విజయం కూడా వారికే దక్కింది. ఇదే ఒక పెద్ద ఆటగాడి లక్ష్యం హోషియార్. ఆ ఆటగాడు సరైన సమయం చూసి ఎత్తు వేస్తాడు. నా ఆటలో అసలు పావు సలీం కదా. సలీం కోసం నేను పడిన శ్రమ అంతా నేను ఎంత మాత్రం వృధా కానివ్వను. సలీం మనసులో ఇప్పుడు తన తల్లి మీద మమకారం కురుస్తోంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ద్వేషంగా మార్చేసే ఎత్తుగడ వేస్తాను. అప్పుడు సలీంకి గల ఒకే ఒక్క అమ్మిజాన్ని నేను మాత్రమే. మేం సలీం రాకుమారుడికి కాబోయే షెహన్షా పదవిని అప్పగిస్తున్నాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కాబోయే షెహన్షా సలీం జిందాబాద్! కాబోయే షెహన్షా సలీం జిందాబాద్! మొగలాయి సామ్రాజ్యపు షెహన్షా జిందాబాద్! మొగలాయి సామ్రాజ్యపు షెహన్షా జిందాబాద్! చాలా బాధగా ఉంది రాకుమారా. మున్ముందు షెహన్షా మీరే కావాలన్నది నా కోరిక. కానీ ఆ విధి వేరే విధంగా నిర్ణయించింది. ఇదేంటి జోదా బేగం, సంతోషించాల్సిన సమయంలో ఈ కన్నీళ్ళేంటి? ఇవి ఆనందాశ్రువులు సలీమా బేగం. ఏ తల్లికైనా దీనికంటే సంతోషకరమైన క్షణం వేరేముంటుంది? సరిగ్గా సెలవిచ్చారు మీరు. జోదా బేగం, సలీంని కన్న తల్లి మీరే కావచ్చు, కానీ తను మాత్రం కేవలం నాకే కుమారుడు. మీరు తనని నా నుంచి దూరం చేయకుండా ఏం చేయాలో నాకు తెలుసు. నీకొకటి చెప్పనా? నిన్న సలీం నన్ను అమ్మా అంటూ పిలిచాడు. ఆ పిలుపు వినడానికి ఇన్నాళ్ళు నేనెంతగా తప్పించిపోయాను. నాకు చాలా ఆనందంగా ఉంది.
షెహన్షా, మక్కా షరీఫ్ అధికారి లేఖ పంపించారు. వారు మన సామ్రాజ్యపు ప్రజలు మక్కా వెళ్లడంపై గల నిషేధాన్ని తొలగించేశారు. అంటే ఇక మన ప్రజలు నిర్భయంగా హజ్ యాత్రకి వెళ్లవచ్చు. అంటే ఇప్పుడే మనకి నిజమైన విజయం లభించిందన్నమాట. మా పిల్లవాడికి తన హక్కు లభించినట్లే మా ప్రజలకు కూడా వాళ్ళ హక్కు లభించింది. మా మొఘలాయి సామ్రాజ్యం, మా ప్రజలు, మా కుటుంబం అందరి మీద దుష్ప్రభావం తొలగిపోయింది. సమయం వచ్చేసింది. అంతే. ఇక కేవలం రాత్రి కావడం కోసం వేచి ఉంటే చాలు. తెల్లవారితే రేపు ఉదయమే జలాల్ నీవాడైపోతాడు. మొఘలాయి సామ్రాజ్యపు షెహన్షా, మొఘలాయి సామ్రాజ్యపు షెహన్షా. ప్రణామాలు షహన్షా. ప్రణామాలు షహన్షా. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీరు నన్ను క్షమించండి. అలా మాట్లాడుతున్నారేంటి మీరు? ప్రస్తుతం మేము మీ షెహన్షాలం కాదు, మేము మీకు మామయ్య అవుతాం. ఇప్పుడు మేము మీకు చెప్పేది ఏమిటంటే జోధా బేగం మా ఇంటి ఇల్లాలు, అలాగే మేము సదా మా ఇల్లాలతోటే ఉంటాం. అలాగే మేము మిమ్మల్ని కూడా మొఘలాయి సామ్రాజ్యం వదిలి వెళ్ళనివ్వం. మిమ్మల్ని ఎలా వెళ్ళనిస్తాం మాన్సింగ్? మీరు మాకు విశ్వాసపాత్రుడు గనక ఇక్కడే అందరి ముందు మీ విశ్వాస పాత్రతకి సలాం చేస్తున్నాం. దాదిజాన్, మీరు చేసిన ఖీర్ కుర్మా చాలా రుచిగా ఉంది. మేమందరికీ తెలియచేస్తున్నాం, అందరికంటే రుచికరమైన ఖీర్ కుర్మా మీరొక్కరు మాత్రమే చేయగలరు. నిస్సందేహంగా షేకు, మా అమ్మీజాన్ వంట చేస్తే తిరుగులేదు. అత్తయ్య గారు, మీరిలాంటి మాటలు విని మోసపోకండి. ఏదైనా పని చేయించుకోవాలంటే ఈ ఇద్దరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నిన్నటి సంగతే తీసుకోండి. సలీమా బేగంతో కూడా వీళ్ళు ఈ మాటలే అన్నారు, అవునా? వింటున్నారా సలీం? తల్లి కూతురు ఎలా ఏకమైపోయారు? ఎందుకు ఏకం కాము? అత్తయ్య గారి లాంటి అమ్మ, నాలాంటి కూతురు ఒకటి కాకుండా ఎలా ఉండగలవు? ఎందుకనో మాకు చాలా తలనొప్పిగా ఉంది జోధా బేగం. కొంచెం మా తల పట్టగలరా మీరు? మిమ్మల్ని వేడుకుంటున్నాం మేము. అవునవును, మాకు కూడా పొద్దు నుంచి తలనొప్పిగా ఉంది. అమ్మ కనుక మా తలకి నూనె పెడితే చాలా హాయిగా ఉంటుంది. ఓహో, అంటే మన ఇద్దరికి తలనొప్పిగా ఉందా? అయితే జోధా బేగం ముందుగా ఎవరు తెలపడతారో చూడాలి. తన బిడ్డకా, తన భర్తకా? మా అమ్మాయిని మీరిలా చిక్కుల్లో పడేయాల్సిన అవసరం ఏమీ లేదు జలాల్. జోధా, నువ్వు సలీం తలకి నూనె పట్టించు, నేనిక మా జలాల్ తలకి నూనె పట్టిస్తాను. పద రా, అలా కూర్చో. ప్రణామాలు షహన్షా. మీరు తీసుకురమ్మన్న దుస్తువులు తీసుకొచ్చాను. దేనికి? మర్చిపోయారా మీరు? ఇవాళ రాత్రి పూజ చేయాలన్నారుగా? అవును కదా, నేనెలా మర్చిపోయాను? ఇవాళ కాళీ చతుర్దశి కదా. నేను మీ ఇద్దరి కోసం కాళ సర్పదోష నివారణ పూజ తలపెట్టాను. ఆ పూజ దేనికి జోధా బేగం? ఈ పూజ ఎందుకు చేస్తారంటే తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని చేస్తారు. అది ఇవాళ రాత్రేనా? అవునండి, పురోహితుల వారు ఇవాళ రాత్రి చాలా మంచి సమయం అని చెప్పారు. ఆ సంగతి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదు. అయితే షేకు, ఇవాళ రాత్రి పూజకు మన ఇద్దరం హాజరు కావాలి. అలాగే.
జలాల్ని తొలిసారిగా చూడగానే లాబోని అతన్ని తన సొంతం చేసుకోవాలని ఉబలాట పడుతుంది. లాబోని తల్లి జలాల్ని తన కూతురి వైపు ఆకర్షితుని చేయడానికి ఒక మంత్రాన్ని ప్రయోగించింది. ఇదిలా ఉండగా అక్కడ జోధా బేగం తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కాలసర్ప దోష నివారణ పూజ చేపట్టింది. అక్కడ క్షుద్ర శక్తుల రాణి దన్నో, ఇక్కడ మలికా ఎహిన్ తమ కోరికలు నెరవేరడానికి మంత్రయుక్త పూజ ఆరంభించారు. సమయం ఆసన్నమైంది లాబోని. చీకటి ముసిరిన రాత్రి వచ్చేసింది. అనుకున్న ముహూర్తం ఆసన్నమవుతోంది. అక్కడ పెట్టుదాన్ని. ఇప్పుడు నేనొక మంత్రాన్ని పఠిస్తాను. దాన్ని నేను అన్నట్లుగా మీరు కూడా అనాలి. ఓం రాం హ్రీం రూం నమః. ఓం రాం హ్రీం రూం హే నమః. ఇప్పుడిది అయ్యాక నేను మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తాను. దాంతో పాటే మీరు ఆహుతులు సమర్పించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. हुमायूं पुत्र जलाल बद्धं कुरु ओम. ओम हुमायूं पुत्र जलाल बद्धं कुरु ओम. ओम हुमायूं पुत्र जलाल बद्धं करोम. ओम हुमायूं पुत्र जलाल बद्धं करोम. ఇక ఇప్పుడు అమ్మవారికి హారతినివ్వాలి.